నమస్కారం డాక్టర్ గారు, రండి, మీకోసమే చూస్తున్నా. ఏమిటి అర్జెంట్ గా రమ్మని కవర్ పంపించారు? ఏం లేదండి, మా చంటోడికి 2 రోజుల నుంచి ఒంటో బాగుంటుందా. సరే అని డాక్టర్ గారు చూపించాం. ఆయన చూడటానికి లోపలికి వెళ్ళి అదే వినపడిందండి, అంతే. లోపలికి వెళ్ళి చూసేసరికి డాక్టర్ గారు అదేనండి కోమా ఏదో అంటారే అందులోకి వెళ్ళిపోయి. అన్నట్టు డాక్టర్ గారు తీయించిన ఎక్స్రే ఫోటోలు ఉన్నాయి, చూస్తారా? అమ్మో వద్దు, ఎక్స్రేలో ఎముకలు కనపడతాయి. పేషెంట్ ఎక్కడ? పైన మేడం మీద ఉన్నాడు, పదండి. మీరెందుకు? అదేంటి? అది కాదు, 3వ వ్యక్తి ఉంటే పేషెంట్ డాక్టర్ కి చెప్పుకోవాల్సిన రహస్యాలు సరిగ్గా చెప్పుకోలేడు. అందుకని మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళి టెస్ట్ చేసి వస్తా. ఆ డాక్టర్ ఎట్టాగే అన్నాడు. ఏమిటి బాబు, ఒంట్లో బాగాలేదా? అవును. నోరు తెరు, కొంచెం నాలుగు పైకెత్తు, మూసే. థర్మామీటర్ ఇది లోపలికి వెళ్ళిపోయి ఉంటది. మింగేసావా? ఎస్. పరమ డేంజర్ అయ్యా. డేంజర్ లేదు, గేంజర్ లేదు, తెచ్చిస్తానండు. ఇంటికా. థ్యాంక్ యూ. సరే. అవును, లోపలికి వెళ్ళింది బయటికి ఎలా తీసిచ్చావు? అది దేవరాచంలో చెప్పకూడదు. సరే, కొంచెం దుప్పటిది, గుండె ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేయాలి. వద్దు డాక్టర్, కొన్ని తెలుసుకోకుంటుంటేనే మంచిది. తెలుసుకోకుండా ట్రీట్మెంట్ ఎలాగే చేయడం? వద్దు డాక్టర్, నా మాట వినండి. నా మాట వినవయ్యా నువ్వు. డాక్టర్, నేనెందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. సరే చూసుకో. అంటే చేతులు పైకెత్తు. ఏ ఎత్తుకుంటావా? షట్ అప్. నువ్వు మా డాడీని చంపినందుకు నిన్ను షూట్ చేస్తాను. నువ్వా? చేసుకో. ఇక్కడ కాదు, మూవ్ మూవ్ మూవ్. మిస్టర్ ఆనందం సార్, ఈ రామచిలక ఎవరిదో తెలుసా? తెలియదు సార్. హోమ్ మినిస్టర్ గారిదే. ఇట్స్ ఆల్ రైట్, చచ్చిపోతే వెరీ గుడ్, లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రికి పంపించండి, వాళ్లే చంపుకుంటారు. ఎందుకు అలాగా? హోమ్ మినిస్టర్ గారి చిలకంట. ఎక్స్ప్రెషన్ ఏదిరా? అయ్య బాబోయ్, ఇలా భయపెడుతున్నావేంట్రా? కొడుకు పుట్టి చస్తానన్నారే, స్టేషన్లో ఒక్కడే పెట్టి కొడుతున్నావేంట్రా? మాట ఏదిరా? టోపీ తీసి చంకలో పెట్టుకున్నావంటే నేను చచ్చిపోయానని డిసైడ్ చేసావేంట్రా? ఏంటి, నేను నిజంగానే చచ్చిపోయానా ఏంటి? చచ్చిపోయానా? దెబ్బ తగులుతుంది. చచ్చిపోలేదు, నేను బతికే ఉన్నాను రా. మా డాడీ పక్కన బజ్జుని ఎన్ని రోజులైందో. భలే ఛాన్సులే, దిగిజాం భలే ఛాన్సులే. భూత ప్రేత పిశాచాలని పిల్లి కోలం చేసి నీకిస్తా, పెంచుకుంటావురా అప్పలకొండ. పెంచుకోవడం బాబు, రాత్రి వచ్చిన దెయ్యం దెబ్బకి నా బతుకు అమ్మహా కంకహా అయిపోయింది. దాన్ని బంధించే నువ్వే పడువా. అంత భయం ఎందుకురా అర్థక? భూత ప్రేత పిశాచాలు నే పిలిస్తే పరిగెత్తుకు వస్తాయి. పిలుస్తా, ఈ సీసాలో బంధిస్తా. దయ్యాలు భూతాలు ఏమన్నావు? నిజానికి లేవురా, ఉన్నాయనుకునే వాళ్ళ భయమే మనకి ఫుడ్డు. నువ్వు నోరు మూయి. డా డా డా. ఏది ఏది ఏది? ఏంటయ్యా దెయ్యమా?
కాదురా, దయ్యాలను మంత్రించే మంత్రదండం ఎముక మర్చిపోయాను. చంపావు కదంట్రా. భూత వైద్యుడు గారు ఏ నాయనా? దా. యా. ఎంత ఎముక సరిపోతుందా? ఓ బ్రహ్మాండంగా. ఉమ్. ఎందుకు, ఏమిటి, ఎలా అని మాత్రం అడగ. వెళ్ళు, పని జరిపించు. ఉమ్. ఓం కాపాలిని, ఓం భేతాళిని, భం 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 భం. ఓం శాకిని, ఓం ఢాకిని, ఓం పిశాచిని. రా రా. వచ్చాను. అయితే ఏంటంట? ఎర్రబాబు నువ్వా? అంటే ఈ పనులన్నీ నేనే చేశాను రా అప్పల కొండ. నువ్వు జైల్లో ఉండాలి కదా, ఇక్కడున్నావేంటి? అదే తావీజ్ మహిమ. నువ్వు మోసగాడివైతే నేను మాయలోణ్ణి. నీ మోసాలన్నీ బయట పెట్టిస్తాను, నీ గుండెల్లో నిద్రపోతాను. ఆ, ఆ, అమ్మో, ఈ ఎర్రబాబు గాడు ఉత్తుత్తు మాయలోడే అనుకున్నా, మాయమైపోవడం కూడా తెలిసిన మాయలోడు. ఈయన్ని అమ్మహ కంకహ చెయ్యాలంటే ఈడికంటే పెద్ద మాయలోని తీసుకొస్తేనే కానీ కుదరదు. ఓకే ఓకే, ట్రై చేస్తాం, పెట్టేయండి. కంగ్రాచులేషన్స్. ఇంతకాలానికి నువ్వు సర్వీస్ లో చేరిన తర్వాత ఒక దొంగని పట్టుకున్నావు అనమాట. వెరీ గుడ్. ఒరే, వాడేం దొంగతనం చేశాడా? జేబులు కత్తిరించాడా? ఇళ్ల కన్నాలు వేశాడా? బళ్ళో పలకలు కొట్టేశాడా? గుళ్ళో విగ్రహాలు కొట్టేశాడా? మద్దలు చేశాడా? దారి దోపిడీలు చేశాడా? ఎవడి మెడన్నా విరిచి కరకరా నవిలి మింగాడా? లేకపోతే రాత్రుళ్ళు బస్సులు తగలబెట్టి స్పేర్ పార్ట్స్ అమ్ముకున్నాడా? ఏం దొంగతనం చేశాడ్రా వాడు? చేట. అయ్యి బాబోయ్, చేట దొంగతనం చేశాడా? ఈ చిరిగిపోయిన చేట వీడు దొంగతనం చేశాడా? వాడికి సిగ్గు లేక చేట దొంగతనం చేశాడు, ఓకే, ఒప్పుకుంటాను రా. కానిస్టేబుల్ పోయి ఉండి వాడిని పట్టుకోవడానికి నీకు సిగ్గు లేదురా? రే వెళ్ళిపోరా, వెళ్ళిపోరా, వెళ్ళిపో, వెళ్ళిపో. మంచి దొంగతనం చేయలేదు దరిద్రుడా. రే, నిజంగా నీకు దమ్ముంటే, చావుంటే, కలేజా ఉంటే, గుండుంటే నా రివాల్వర్ కొట్టేసినట్టు పట్టుకోరా, నీ పుణ్యం ఉంటుంది. ఆ రోజు నీ చేత పప్పు రుప్పించిన అమ్మాయి నీ రివాల్వర్ కొట్టేసింది. నా చేత పప్పు రుప్పించిన అమ్మాయి రివాల్వర్ కొట్టేయటం నువ్వు చూసావా? ఆఫీసర్లు అమ్మనా బూతులు తిడుతుంటే చూస్తూ ఏమీ తెలియనట్టు హావభావ ప్రకటనలతో చెప్పకుండా నన్ను ఏడిపిస్తావురా? నిన్ను చంపేస్తా, చంపేస్తా, నిన్ను చంపేస్తానా రే? చంపేస్తా, చంపేస్తానా రే? చంపుతా నిన్ను.